దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటోంది. ఇవాళ ఉన్నటువంటి వాతావరణం మారిపోయి పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర కోస్తా, యానంలో రాబోయే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో సైతం 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. తెలంగాణకు వర్ష సూచనకు సంబంధించి వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. హైదరాబాద్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఎమర్జెన్సీ అయితే తప్ప పొరపాటున కూడా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు పెద్ద ఎత్తున వీచాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు దాటికి కేసముద్రం మండలంలోని నారాయణపురం, పెక్లా తాండాలో చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. నెల్లికుదురు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు ఎగిరిపోయాయి. మహబూబాబాద్ నుండి కేసముద్రం, కురవి, నెల్లికుదురు వెళ్లే రహదారుల్లో చెట్లు విరిగి పడడంతో పోలీసులు వాటిని జేసీబీ సహాయంతో తొలగించారు.